తీగలాగితే డొంకంతా కదిలినట్టు రైళ్లకి సంబంధించిన ప్రమాదాలు, రైళ్ల పట్టాల మీదన ఆ సిమెంట్ పిల్లర్లు వేయటం, లేకపోతే కనుక ఏదో ఒక రకమైనది వేసి చేసేటటువంటి దాంట్లో ఇది ఆకతాయి చర్యలు కాదు, వ్యూహాత్మకంగా పకడ్బందీ ప్రణాళికతో చేస్తున్నారు అన్నటువంటి విషయం ఉత్తరప్రదేశ్ పోలీసులు కనుక్కున్నారు. ఉత్తరప్రదేశ్లో మొన్న ఎవరైతే అఫ్సాన్ అనేటువంటి వాడు పట్టుబడ్డాడో వాడిని ఎంక్వైరీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే రైల్వే ట్రాక్ డీరైల్ చేయడానికి వాడికి గైడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఆగస్టులో సిమెంట్ బ్లాక్స్ పెట్టినటువంటి దాని వెనకాల కూడా వందే భారత్ ట్రైన్ని డీరైల్ చేయడానికి వెనకాల కూడా ఉన్నారు. ఎవరు అని తేలిస్తే పాకిస్తానీ టెర్రరిస్ట్ గౌరీ ఈ వ్యవహారం అతనిచ్చిన పిలుపు మేరకే ఈ పని చేశారు అన్నటువంటి విషయం తేలింది. ఇలాగ చెయ్యమని చెప్పి రైళ్ళని దెబ్బ కొడితే కాఫీర్లు అయినటువంటి ఇండియన్స్ పని అయిపోతుందని చెప్పారు అన్నటువంటిది ఇప్పుడు అతను పట్టుబడిన తర్వాత బయటికి చెప్పిన అంశం.